రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకు మరొక ఎదురుదెబ్బ పడిందా? ఇటు మావోయిస్ట్ అగ్రనేత బర్సీదేవాను అరెస్ట్ చేశారా? బర్సీదేవాను అదుపులోకి తీసుకున్నారు అంటూ ఇటు తెలంగాణ పోలీసులు చెప్పుకొస్తున్నారు. దాంట్లో వాస్తవం ఉందా? ఇటు హిడ్మా మృతి తర్వాత ఆయన స్థానంలోకి బర్సీదేవా నియామకం అయ్యాడు. ఇటు హిడ్మాతో సమకాలికుడుగా పోలుస్తారు బర్సీదేవాని. హిడ్మా తర్వాత మరో హిడ్మాగా పేరు తెచ్చుకున్నాడు బర్సీ. మరి బర్సీదేవానే లక్ష్యంగా భద్రతా బలగాలు కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నాయి. మరి అతన్ని అరెస్ట్ చేశారా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇటు తెలంగాణ పోలీసులు అయితే తను బతికున్నాడా, తనని అరెస్ట్ చేశారా, తను చనిపోయాడా? ఇటు ఆదివాసీలు అయితే తను బతికుండాలంటూ వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. ఎందుకు బర్సీదేవాకు ఎందుకంత ఇంపార్టెన్స్, ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? ఎందుకంటే ఇటు హిడ్మా లాంటి ఒక అగ్రనేతకి ఇటు బర్సీదేవా ఒక ఈక్వలెంట్ పర్సన్, సరి సమానం అని చెప్పుకొస్తున్నారు. ఎందుకు అనంటే ఇటు హిడ్మా సొంతూరు, ఇటు బర్సీదేవా సొంతూరు రెండు కూడా ఒకటే. ఇద్దరికి బంధుత్వం కూడా ఉంది, ఇద్దరు రిలేటివ్స్. ఇటు హిడ్మాకి బర్సీ మేనల్లుడు అవుతాడు. ఇటు బర్సీ 5వ తరగతి మాత్రమే చదువుకున్నాడు, కానీ అన్ని రకాలుగా ఎక్స్పర్టీస్, ఇటు లాంగ్వేజెస్, ఇటు వెపన్స్ని వాడడం, ఆయుధాలను యూజ్ చేయడంలో కానీ, గెరిల్లా వార్ఫేర్లో కానీ అన్నిటికీ హిడ్మాకి ఈక్వలెంట్గా తను చేయగలుగుతాడు. సో మొత్తం మీద ఇటు హిడ్మా చనిపోయిన తర్వాత బర్సీ మీదే అందరి కళ్ళు. ఇటు మార్చి 2026కి అసలు నక్సలిజమే లేకుండా చేస్తానంటుంది కేంద్ర ప్రభుత్వం. మరి అలాంటి సమయంలో చాలా సస్పెన్స్ అయితే ఉంది హిడ్మా గురించి. హిడ్మా చావుకి మరి బర్సీ రివెంజ్ తీసుకునే అవకాశం ఉందా? రివెంజ్ తీసుకుంటాడా? తను అసలు బతికే ఉన్నాడా? ఇటు ఆదివాసీలు అయితే తను బతికుండాలని ప్రార్థిస్తున్నారు. ఇటు తెలంగాణ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కూంబింగ్ చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇటు బర్సీదేవాని పట్టుకుంటాం అంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో వెంకటరత్నం కనెక్ట్ అవుతారు. సో మొత్తం మీద ఇటు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అందరి చూపు ఆ ఒక్కడిపైనే ఉంది. ఆ ఒక్కడి గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఇటు హిడ్మా చావు తర్వాత ఇటు బర్సీని సరి సమానంగా పోలుస్తున్నారు. హిడ్మా చావుకి ప్రతీకారాన్ని కూడా తీసుకుంటారని అంటున్నారు. అసలు బర్సీదేవా బతికే ఉన్నాడా? ఇటు ఆదివాసీలు అయితే తను బతికుండాలని ప్రార్థిస్తున్నారు. ఇటు భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఒకసారి అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు, ఒకసారి చంపేశామని చెప్తున్నారు. దాని మీద ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ వెంకటరత్నం, ఇటు హిడ్మా తర్వాత హిడ్మాకి సరి సమానం బర్సీదేవా అంటూ అందరు చెప్పుకొస్తున్నారు. బర్సీ బతికుండాలని ఆదివాసీలు కూడా ప్రార్థిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు భద్రతా బలగాలు మాత్రం తనని చంపేశామని గతంలోకి చెప్పడం, తను బతికిలేడు అని చెప్పడం, తన కోసం కూంబింగ్లు చేయడం, ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి బర్సీదేవా గురించి? అయితే ప్రస్తుతానికి ఇక్కడ బర్సీదేవాను కూడా అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. కానీ ఇది ప్రస్తుతానికి ఎట్లాంటి సిచ్యువేషన్ అనమా, బర్సీదేవాను అరెస్ట్ చేశారా లేకపోతే మరి పోలీసుల అదుపులో ఉంచి మరి బయటికి కొంత పోలీసుల స్ట్రాటజీ కూడా కొంత సమాచారం లీక్ చేయడము, ప్రజల నాడిని బట్టి అక్కడ ఉన్నటువంటి మూవ్మెంట్ ని బట్టి ఇనిషియేషన్ తీసుకోవడం అనేది ఒక స్ట్రాటజికల్ గా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి హిడ్మా చనిపోయిన తర్వాత అంటే ఎన్కౌంటర్ లో హిడ్మా మృతి చెందిన తర్వాత అనేక పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంత
కొంత సరిదిద్దుబాటు చర్యలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే కొంత బర్సీ దేవా కూడా తర్వాత హిడ్మా తర్వాత కూడా అంతటి ప్రాముఖ్యత గల మావోయిస్ట్ నేతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాకపోతే ఏంటంటే హిడ్మా స్ట్రాటజీ ముందు హిడ్మానే ఒక ముందు వెలుగులోకి వచ్చాడు. కానీ బర్సీ దేవా కూడా ఇట్లాంటి స్ట్రాటజీలే అవలంబించేటువంటి వ్యక్తి. ప్లస్ అప్పటికి తన యొక్క ఆలోచనలు కూడా బర్సీ దేవా ఆలోచనలు కూడా హిడ్మాకి ఈక్వల్ గా ఉంటాయి అన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ అయితే మావోయిస్ట్ పార్టీలో అలాగే మావోయిస్ట్ సానుభూతి పరులో వ్యక్తమవుతున్న నేపథ్యంలో హిడ్మాకి ఒక ఆల్టర్నేట్ గా ఇక్కడ బర్సీ దేవాను కూడా చెప్తున్నారు. ఆ తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బర్సీ దేవా ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను హిడ్మాని ఎవరు భర్తీ చేస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు ఇక నేను హిడ్మాకు మృతికి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి బర్సీ దేవా సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడము. ఆ తర్వాత బర్సీ దేవా పేరు అసలు ప్రపంచానికి తెలిసింది. కానీ ఇక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ప్రకారం 2026 మార్చి వరకు మొత్తం మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేస్తాము అన్నటువంటి ఒక నిషేధిత పార్టీగా దీన్ని అభివర్ణిస్తూ ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్న సమయంలో ఇప్పుడు బర్సీ దేవా అరెస్ట్ అయ్యాడన్నటువంటి విషయం మాత్రం ఒకసారి సంచలనంగా మారుతుంది. ప్లస్ ఇది ఒకవేళ నిజమే అయితే మాత్రం ఇది మావోయిస్టులకు ఎదురు దెబ్బగానే మనం ప్రస్తుతానికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే అయితే గత కొద్ది రోజులుగా అసలు బర్సీ దేవా అరెస్ట్ అయ్యాడన్నటువంటి వార్తలు కూడా ఇప్పుడు కాకుండా గత 15 రోజుల క్రితం వచ్చాయి. కానీ ఇక్కడ బర్సీ దేవా అరెస్టు కాలేదు అని చెప్పి మావోయిస్టు పార్టీల నుండి కూడా ఒక లేఖ విడుదలైంది. ప్రతి హిడ్మా మృతికి ప్రతీకారం తీర్చుకునేంత వరకు మేము వెనకాలకు వేయలేదు అన్నటువంటి విషయాలు కూడా ఆ మధ్యలో చెప్తున్నారు. అది చెప్పుకుంటూనే మరోవైపు ఇక్కడ శాంతి చర్చలకు అలాగే చర్చలకు పిలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలగాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మావోయిస్టు పార్టీ అంటే ఉదాసీన వైఖరి ఎక్కడ అవలంబించకుండా ఇక్కడ నిషేధిత పార్టీగానే దీన్ని చూస్తున్నాం తప్ప దీనివల్ల ఇప్పుడు ప్రజలకు ఒరిగేది లేదని చెప్పి ఇటు పోలీసులు అలాగే కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో బర్సీ దేవా అరెస్టు ఇక్కడ సంచలనంగా మారుతోంది. దీనిపై కూడా ఇంకో క్లారిటీ అయితే రాలేదు. కానీ ఇక్కడ అరెస్ట్ అయినటువంటి విషయం మాత్రం విశ్వసనీయ వర్గాల సమాచారం ఆదుతుంది. ఇక్కడ హిడ్మా మృతి తర్వాత మాత్రం ఆయన స్థానంలో ఉన్నటువంటి బర్సీ దేవా కూడా హిడ్మాకు ఒక కాంటెంపరీగా అంటే సమకాలికుడిగానే ఇక్కడ అభివర్ణించారు. ఆ తర్వాత మరో హిడ్మాగా కూడా తను ఆ పేరు తెచ్చుకుని హిడ్మాకు ఆల్టర్నేట్ గా ఉన్నారని చెప్పారు. అంటే తను చేసినటువంటి కామెంట్స్ కూడా ఆ హిడ్మా ఉన్నప్పుడు ఎంత అయితే మావోయిస్టులు అలాగే వారి సానుభూతి పరులకు ఎంతైతే కాన్ఫిడెంట్ కలిగించారో ఇక్కడ బర్సీ దేవా అనేటువంటి పేరు బయటికి వచ్చిన తర్వాత అంతటి కాన్ఫిడెంట్ అంటే ఈ ఉద్యమానికి ఇది ఒక అమరత్వమైనటువంటి ఉద్యమము, దీనికి మరణం లేదు, దీన్ని అంతమొందించడం ఎవరి వల్ల కాదు, ఇది ఒక భావజాల వ్యాప్తి అన్నటువంటి ఒక విషయాలు కూడా మావోయిస్టు పార్టీకి చెప్పడము అలాగే దానికి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రజా సంఘాల నేతలు కూడా దీన్ని బలపరచడము. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు ఉన్నంత వరకు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఆచరణ మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే ప్రజా సమస్యలు అంతమొందుతాయో అప్పుడు మాత్రమే దీనికి ఒక పుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ ఆ చర్యలు లేకపోవడం వల్లనే ఇట్లాంటి ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణానికి తెరతీస్తుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ ఇది ప్రజల్లోకి అంటే అడవుల్లో నుండి కాకుండా ప్రజల్లోకి వెళ్లి చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంత సివిఆర్టీని గమనిస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ చర్చలకు మాత్రం సత్యమని అంటున్నటువంటి నేపథ్యంలో బర్సీ దేవా అరెస్ట్ అనే దానికి కూడా ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ టెన్షన్ వాతావరణం అయితే మళ్ళీ క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుంది అన్నటువంటి ఒక భయాందోళనలు కూడా ఇటు మావోయిస్టు సానుభూతి పరులు అలాగే మావోయిస్టు నేతల్లో కూడా కనిపిస్తున్నది. ఇప్పటికే కొంతమంది లొంగిపోతున్నటువంటి సమయంలో వెంకటరత్నం మీరు ఒక్కసారి లైన్ లోనే ఉండండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇప్పుడు పోలీసుల అదుపులో మావోయిస్ట్ పార్టీ ముఖ్య గెరిలా స్క్వాడ్ కమాండర్ బర్సీ దేవా ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో మళ్ళీ మావోయిస్టుల అలజడి మొదలైంది. ఇటు దేవాతో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. బర్సీ దేవా మావోయిస్ట్ పార్టీ ముఖ్య నేత, హిడ్మా ముఖ్య అనుచరుడిగా ప్రచారం ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒక బ్రేక్ తర్వాత. జగురుగుండ అనే ఒక మండలానికి సంబంధించిన పూవర్తి గ్రామానికి ఇటు హిడ్మా అలాగే ఇటు బర్సీ దేవా వీళ్ళిద్దరూ ఆ స్వగ్రామం నుంచే. ఇటు బర్సీ దేవా హిడ్మాకి మేనల్లుడు. తను 5వ తరగతి దాకా చదువుకున్నాడు. తనకి మాత్రం చాలా ఎక్స్పర్టీస్ ఇటు లాంగ్వేజెస్ పరంగా మనం ఒక్కసారి చూస్తే కనుక హిందీ, కోయా, తెలుగు, గోండు ఈ భాషలన్నింటిలో కూడా అనర్గళంగా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాడు. ప్రస్తుతానికి అతని వయసు 48 సంవత్సరాలు. దేవా ఎత్తు 5.7 ఫీట్. సో 5.7 ఫీట్, మంచి హైట్, మంచి ఎక్స్పర్టీస్. చిన్నతనం నుంచే ఇటు మావోయిస్టులకి వాళ్ళకి ఆహారాన్ని
ఇటు లంచ్ ఇలాంటి పదార్థాలను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సో అణిచివేతలు, తన చుట్టూ జరిగే క్రూర దాడులు, ప్రజలు భయాందోళనలకు గురవ్వడం, ఇదంతా దేవా చిన్నప్పటి నుంచే చూశాడు. సో అప్పటి నుంచే అతను ప్రతిఘటన అనే ఒక అంశాన్ని ఎత్తుకున్నాడు. ఖచ్చితంగా వీళ్ళతోనే పోరాడతానని ఒక శపథం తీసుకున్నట్టు తెలుస్తుంది. అతనిలో అడవుల్లో గెరిల్లాల తంత్రాలను హిడ్మానే దగ్గరుండి నేర్పించాడు. ఈ ఇద్దరి ప్రభావం దేవా సాధారణ ఒక గ్రామ బాలుడి నుంచి, అంటే ఒక విలేజ్ బాయ్ నుంచి, ఒక ట్రైబల్ బాయ్ నుంచి అరణ్య విప్లవ వీరుడిగా మారాడంటే అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి చైల్డ్హుడ్ నుంచి ఇటు దేవ వచ్చాడు. దేవ తన పేర్లను ఇటు హేమ, సుక్క, సాయినాథ్ ఇలా పేర్లు మార్చుకొని అడవుల్లోనే ఆయన ఎక్కువ తిరిగేవాడు, సంచరించేవాడు. హిడ్మాతో వివిధ ఎన్నో ఆపరేషన్స్లో తను పాల్గొని ఒక ఇంపార్టెంట్ రోల్, ఒక కీలక పాత్రను కూడా పోషించాడు. 2013లో జరిగిన జిరమ్ ఘాట్ దాడి, బుర్కాపాల్ దాడి, దాంతోపాటు తాడిమెట్ల దాడుల్లో దేవా పాత్ర అత్యంత కీలకం. సంవత్సరాలు గడిచినా కూడా ఒక సైనికుడిగా కాకుండా ఒక దండకారణ్య డెన్స్ ఫారెస్ట్, ఆ ఫారెస్ట్లో ఒక దిక్సూచిలా ఎదిగాడు. ప్రజలు అతని నడకలో రక్షణని చూశారు. చాలామంది ట్రైబల్స్ తను బతికుండాలని ప్రార్థిస్తున్న ఈ సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి తెలంగాణ పోలీసులు తనతో పాటు 13 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు. రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, 13 మందితో పాటు ఇటు దేవాని కూడా అరెస్ట్ చేశారు అని అంటూ ఇటు తెలంగాణ పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఇది వాస్తవమా? ఇది లేటెస్ట్ అప్డేటా? ఖచ్చితంగా 13 పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు ఆ ముఖ్య నాయకులను అదుపులో తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది నిజం అని చెప్పక తప్పదు. ఎందుకంటే బలిసి లో ప్రధాన భూమికగా చెబుతుంటారు. అయితే ఈరోజు జరిగిన సరెండర్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇప్పటికే పోలీసుల అదుపులో దాదాపుగా 13 మంది పెరిగే అవకాశం కూడా ఉంది. దీంట్లో ఒక రకంగా హిడ్మా అని చెప్పుకోవచ్చు. హిడ్మాగా ప్రచారం స్థానం ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. తినది బీజాపూర్ జిల్లా పువర్తి, సుగ్మా జిల్లా పువర్తి దగ్గరాల తన స్వగ్రామం అని చెప్తారు. అయితే పువర్తి గ్రామానికి చెందిన బలిసి దేవ అసలు నిజంగానే సరెండర్ అవుతారా అంటే, పోలీసుల అదుపులో ఉన్నాడా అంటే ఎవరు నమ్మరు. నమ్మకుండా కొంత చర్చ జరిగింది. అయితే మధ్యాహ్నం సమయంలో కొంత పోలీసుల దగ్గర నుంచి కూడా ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి. తనతో పాటు కొంత ముఖ్యమైన నాయకులు కూడా ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఈ ముఖ్యమైన నాయకుల్లో DVCMతో పాటు SJDC సభ్యులు కూడా ఉన్నట్టు ప్రధానంగా తెలిసింది. అయితే మనం ఒకసారి దేవా గురించి పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుకైతే, దేవా ఆ గెరిల్లా స్క్వాడ్ లో ఒక ప్రత్యేక విభాగానికి చెందిన వ్యక్తి, ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్న వ్యక్తి. తన దగ్గరున్న దాదాపుగా 300 మందిలో ఆ ముఖ్యమైన నేతలో ఆ టాప్ 10లో దేవా ఒకరనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత, హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా స్థానంలో నేరుగా బలిసి దేవాను చూపెట్టిన పరిస్థితి. అంటే ఒక రకంగా బలిసి దేవాను అందరూ కూడా ఎవరిది వాళ్ళే ప్రజెంట్ చేసుకున్న పరిస్థితి కనబడింది. అంతకంటే ఎక్కువ మెలకలు ఉన్నాయనే ఒక ప్రచారం జరిగింది. అయితే బలిసి దేవా ఈరోజు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారా, అదుపులో ఉన్నారా ఏంటి అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పక్కాగా మనకున్న పక్కా సమాచారం మేరకు పోలీసుల అదుపులో బలిసి దేవాతో పాటు 15 మంది ముఖ్య నాయకులు ఉన్నట్టు తెలిసింది. 15 మందిలో దాదాపుగా DVCMతో పాటు కొంతమంది గెరిల్లా సంబంధించిన హిడ్మా టీం సంబంధించిన వ్యక్తులు, వీళ్ళంతా కూడా మావోయిస్టు పార్టీలో మంచి పట్టున్న వ్యక్తులుగా చెబుతున్నారు. అయితే ఆపరేషన్ కగార్కు సంబంధించిన వ్యవస్థ ముందుకు పోతున్న పరిస్థితి. ఇది ఆపరేషన్ కగార్ స్పీడ్ పెరిగిన పరిస్థితి. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో తుపాకీ సంబంధించిన అంశంలో తుపాకీతోనే చెప్పాలనే కోణంలో ప్రధానంగా చర్చ కొనసాగుతున్న తరుణంలోనే ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మావోయిస్టుల అలజడి, మావోయిస్టుల లేరని గతంలో చెప్పిన మా DGP ఎదుటనే వరుసగా వస్తున్నారు. వరుసగా
ఒక రకంగా లొంగుబాటు అంశం అని చెప్పుకోవచ్చు. ఈ లొంగుబాటు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సేఫ్ గా మావోయిస్టు నాయకులు అనుకుంటున్నారా, లేక ఇక్కడ కనుక వస్తే ఎటువంటి హాని జరగదు, నేరుగా ప్రభుత్వం అనుగుణంగా ప్రభుత్వ గతంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా నేరుగా జనజీవన స్రవంతిలో కలవచ్చు అనే ఎప్పుడైతే చెప్పారో ఆ విధంగా ఏమన్నా అవుతుందనే కోణంలో చర్చ జరుగుతుంది. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బర్సీదేవ ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్గా తన మీద ఒక 50 లక్షల బౌంటీ ఉంది. తనతో పాటు ఒక 300 మంది దళాలు, ఒక 300 మంది మరి భద్రతా బలగాలు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 13 మందిని అలాగే బర్సీదేవని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మార్చి 31, 2026 లోపల ఆపరేషన్ కగార్ని విజయవంతం చేస్తాం, ఖచ్చితంగా మావోయిస్టులందరికీ మావోయిజమే దేశంలో లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్రానికి సంబంధించిన బలగాలు అయితే వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు బర్సీదేవాని కూడా అరెస్ట్ చేశారు 11 మందితో అని తెలుస్తుంది. సో 2025లో ఒక్కసారి మనం చూస్తే 16 మంది టాప్ లెవెల్ లీడర్స్ని చంపేశారు. దాంతోపాటు 250 క్యాడర్స్ని కూడా 2025లో కేంద్ర భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. సో బెటాలియన్ నంబర్ 1 నుంచి టాప్ ప్లేస్లో ఉన్న బర్సీదేవాని కూడా ఇప్పుడు అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఇంకో 13 మందిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.